నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవిత్ అంటే తత్వజ్ఞానము తెలుసుకున్నవాడు. యుక్తో యోగయుక్తుడవు, కర్మయోగమును అవలంబించినవాడు. ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని ఏ విధంగా గ్రహిస్తాడంటే పశ్యన్ ఏదైనా చూస్తున్నా, శృణ్మన్ ఏదైనా వింటున్నా, ఏదైనా స్పృశన్ ఏదైనా తాకుతున్నా, జిగ్రన్ వాసన చూస్తున్నా, అస్నన్ అంటే నడుచుచున్నా, స్వపన్ నిద్రిస్తున్నా, శ్వసన్ అంటే శ్వాస పీలుస్తున్నా సరే, అలాగే ప్రలపన్ మాట్లాడుతున్నా, విసృజన్ పనికిరానివి మనుజన్ విడుచుచున్నా, గృహ్ణన్ గృహణన్ అంటే గ్రహించుచున్నా ఏదైనా గ్రహిస్తున్నా, ఉన్మిషన్ నమిషన్ నపి అంటే కంటికి కళ్ళు తెరిచినప్పుడు మూసినప్పుడు కూడా మనకి పరమాత్మే కనిపించాలటండి. ఇవన్నీ ఇంద్రియాణేంద్రియాదేశు ఇంద్రియ విషయములు ఇంద్రియాది విషయములందే వర్తంతే వర్తంతే ఇది ప్రవర్తించుచున్నవని ధారయన్ అంటే నిశ్చయించిన వాడై కించిత్ కరోమీతి ఇంచుక అయినా నా ఏవ కరోమి నేను చేయటలేదనే మన్యేత తలంచను మనస్సులో తలుస్తాయట. నేను చేయట్లేదు. ఇంద్రియాలు ఏం జరుగుతున్నాయి? ఆయా విషయాలు ఇంద్రియాలతోటే ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి నేను అనేది ఎవరు? ఇక్కడ ఆత్మ అండి. అది ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు ఆ విధంగా ప్రవర్తిస్తాయటండి. ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాడికి ఏంటి? ఈ సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరము ఈ మూడింటిని వదిలేస్తాయట. తటవర్తి వీరరాఘవరావు గారు చెప్తారు, మనం అందరం బ్రహ్మస్వరూపాలమే, మనమంతా దైవాలమే. కానీ మనం ఎందుకు గ్రహించట్లేదు? మనం ఏమనుకుంటాం? అమ్మో నేను ఆ విధంగా ప్రవర్తించట్లేదే, నేను దైవాన్ని ఏంటి, నేను దైవం అంటున్నారు, నేను దైవాన్ని కాదే అనుకుంటావట. అనుకుని మరి నేను ఆ విధంగా ఉండడం లేదే, ఆ విధంగా మాట్లాడతలేదే, ఆ విధంగా ప్రవర్తించట్లేదే అనుకుంటావట. మనం ఆ విధంగా ప్రవర్తించకపోవడానికి కారణం ఏంటో తెలుసా మీకు? మనలో అట 3 శరీరాలు ఏర్పడి ఉన్నాయట. 3 ప్రాకారాలు, 3 గోడలు ఏర్పరిచేవండి మన ఆత్మకి. మన ఆత్మకి ఎన్నెన్నో జన్మల నుంచి 3 గోడలు ఏర్పరిచేవంట. ఏమంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరం, పెద్ద పెద్ద ప్రాకారాలు ఏర్పరిచేసేవంటి. వాటితోటి ఏర్పరిచేసి ఈ ఆత్మని చూడకుండా ఆత్మని బందీని చేసేవట. మనం ఆత్మని బందీని చేయడం వల్ల ఇంద్రియాలు ఈ విషయాలు ఏంటంటే శరీరము పైకి వచ్చి అవి దాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది. ఆత్మ సాక్షిగా చూస్తే కానీ ఆత్మ ఏమీ చెప్పలేదు. అంటే ఇక్కడ మనకి తులసీదళం అనే దాంట్లో పంచవింశతి అని గురువుగారు చెప్పారండి. పంచవింశతి అంటే పంచ అంటే 5, వింశతి అంటే 100లో 5వ భాగం. 100లో 5వ భాగం అంటే ఎంతండి? 25. 25 తత్వాలతో కూడి ఉందంటే మానవ శరీరం. ఏంటది 25 తత్వాలు? మీకు ఎవరికైనా తెలుసా? 25 తత్వాలు మరి పంచ కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, తర్వాత ఏమో పంచభూతాలు 5, తర్వాత వచ్చి మరి ఈ పంచ మాతృకలు అని ఉంటాయి. అంటే మనకి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఇవి వస్తాయండి. స్పర్శన్, రూపన్, రసన్, గంధన్ ఇలా 5 తత్వాలు వస్తాయండి. 5 తత్వాలు 20 అయినాయి. తర్వాత మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, మనసు. అంటే సారీ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆత్మ. అంటే మొత్తం 25 తత్వాలతో ఉందంటండి ఈ మానవ శరీరం. 25 తత్వాలతో ఉంది. కానీ చివరిగా ఉన్న ఆత్మను ఎక్కడ కప్పాము? ఈ 3 ప్రాకారాల దగ్గర కప్పేశాం. అంటే రాజులు పూర్వకాలం పెద్ద పెద్ద కోటలు కట్టేవారు. వాళ్ళు ఎలా ఉండేదంటే కొండ మీద కోట కట్టి పెద్ద పెద్ద గోడలతో ప్రాకారాలు కట్టేవారు. ఆ గోడలతోటి శత్రువులు కానీ ఎవరు దుర్భేద్యంగా ఉండేదండి. ఆ గోడలు ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఆ విధంగా కట్టుకునేటట్టుగా మనం కూడా ఏం చేసామండి? మన ఆత్మ దగ్గరికి వెళ్ళలేకుండా 3 ప్రాకారాలతో కట్టేశాం. 3 ప్రాకారాలతో కట్టేస్తే ముందు కారణ శరీరంతో కప్పేమటండి మన ఆత్మని. కారణ శరీరం ఎన్ని ఉన్నాయి? ఈ 25 తత్వాలు ఉన్నాయటండి కారణ శరీరంలో. ఈ 25 తత్వాలు ఉంటే ఇందులో కనపడనవి ముందు తీసేద్దాం. కనపడనవి ఏంటి? మనకి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4 మనకు కనిపించవండి. దీన్ని అంతఃకరణాలు అంటారు. అంతఃకరణాలు అంటే మీ లోపల ఉండేవి, మీ ఆలోచనలతో ఏర్పడేది మనస్సు. తర్వాత బుద్ధి ఏంటి? దానికి విలువ కట్టేది బుద్ధి. చిత్తం ఏంటి? గత జన్మల యందు జరిగిన సంఘటనల ఆధారంగా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి తీసి అదేం చేస్తుంది? బేరీజు వేస్తుంది. అది వేసిన దాన్ని అహంకారం ఏం చేస్తుంటే నేను ఏదైనా చేయగలను. మనకి నేను అనుకునేదాన్ని నాకు అహంకారం లేదు, నేను చాలా సాధు జంతువుని అది ఇది అనుకునేదాన్ని. కానీ లేకపోవడం ఏమీ లేదండి. మన అందరికీ అహంకారం అనేది ఉందండి. అహంకారం ఎన్నో జన్మల నుంచి తెచ్చుకుంటున్నాం అంటండి. దాన్ని వదలాలంటే ఎంతో సాధన ఉండాలంటండి.
ముందు ఈ కారణ శరీరంలో ఈ 4గిటిని ముందు తీయాలటండి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. చిత్తము, అహంకారం వీటిని తీయాలంటే మనం ఏం చేయాలి? మనం ధ్యానం బాగా చెయ్యాలి. ధ్యానం చేసినప్పుడు మనకి ఏం జరుగుద్దండి? ఆలోచనలతో ఉంటాం. మరి మనం తీవ్రమైన ధ్యానం చేసేటప్పుడు, సరి అయిన ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుద్ది? ఆలోచనారహిత స్థితి ఏర్పడుద్ది మనసులో. ఆలోచనారహిత స్థితి ఏర్పడినప్పుడు మనకి చిత్తానికి, మనకి మనసు తర్వాత బుద్ధి కదండి. బుద్ధికి పనేమి ఉండదు. ఆలోచనారహిత స్థితి ఉంది. అక్కడ కోరికలు లేని స్థితి ఉంది. కోరికలు లేని స్థితి వచ్చినప్పుడు బుద్ధికి ఏం జరుగుద్ది? ఇక్కడ పనేమీ ఉండదండి. పనే ఉండక బుద్ధి ఏం చేస్తే కామ్ అయిపోద్ది. బుద్ధి కామ్ అయినప్పుడు చిత్తం ఏమవుద్ది? బాహ్యంలోకి వెళ్లకుండా, గతంలోకి వెళ్లకుండా అది కూడా కామ్ అయిపోద్ది. కామ్ అయిపోతే అహంకారం కూడా ఏం జరుగుద్దండి? శూన్య స్థితికి వెళ్ళిపోద్ది. కాబట్టి మనకి గురువు గారు మనకి ఆనాపానాసతి చెప్పారు. మనకి ఆత్మను చూడవలసిన విధానాలు ఇవ్వండి. అంటే ఆనాపానాసతి. ఆనాపానాసతి అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద అంటే శ్వాసని మీకు ముక్కు దగ్గరే పెట్టుకోకూడదండి. మన శ్వాస ఏ విధంగా అవుతుందో ఆ ధ్యాస కూడా ఆ విధంగా లోపలికి వెళ్ళాలండి. శ్వాసతోటే లోపలికి వెళ్ళాలి. మన నరనరానికి శ్వాసను అందించాలి. మన నరనరానికి ప్రాణశక్తిని అందించాలి. ప్రాణశక్తిని అందించాక అప్పుడు మళ్ళీ దారిలో ఉన్న చెడు కానీ ఏదైనా ఉంటే బయటికి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి వదిలేస్తాం. వదిలేస్తే అవి మొక్కలు పీల్చుకొని చక్కగా మనకి మళ్ళీ ఆక్సిజన్ తయారు చేసి ఇస్తాయి. అంటే ప్రకృతిలో ప్రతీది ఇచ్చేదే గాని మరి తగ్గేది ఎక్కడా లేదు. భగవంతుడు ఎక్కడ ఏం చెయ్యాలి అన్నది చాలా చక్కగా చేశాడు పరమాత్మ. సృష్టికర్త, మన పూర్ణాత్మ అన్నీ చక్కగా చేసాడు. ఒక మనిషి వచ్చాడట. ఒక మనిషి వచ్చి ఒక మర్రి చెట్టు కింద సేద తీరుకొని, ఆహా ఇంత పెద్ద చెట్టు, దీనికి ఇంత చిన్ని చిన్ని కాయలు వేసారు స్వామి. ఎందుకు? పెద్ద చెట్టుకు పెద్ద కాయలు ఉండాలి కదా. మరి అలాగే అక్కడ గుమ్మడి పాదు ఉంది, అలా సన్నగా ఇలాగ ఉంటుంది, దానికి ఇంతంత కాయలు ఉన్నాయి. ఏంటో భగవంతుడు, అసలు భగవంతుడికి ఏమీ తెలియదు అనుకున్నాయంట. అనుకుని పడుకునేటప్పటికి ఒక్క కాయట తల మీద సయ్యమని పడిందంట. తల మీద పడుతులోకి ఏం జరిగిందంట? తల నొప్పి వచ్చింది. అబ్బా, ఈ చిన్న కాయకే ఇంత నొప్పి వచ్చిందే, అదే గుమ్మడికాయ పడితే నా తల పగిలిపోని అనుకుని అప్పుడు సృష్టికర్త యొక్క విలాసాన్ని గ్రహించేయట. అలాగే మనం మనమటండి, మనం ఒక అద్దంలో చూసామనుకోండి, ఆ అద్దంలో చూస్తే అద్దంలో ఏం జరుగుద్ది? మన ప్రతిబింబము ఏర్పడుద్ది. మన బింబము మనము మన బింబం. అద్దం ఏంటి? ప్రతిబింబం ఏర్పడుద్ది. ప్రతిబింబం ఏర్పడుద్ది కాబట్టి అంటే బింబము తాలూకు ప్రతిబింబం ఏర్పడుద్ది. బింబమే ఏర్పడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అద్దాన్ని తీసేస్తే ప్రతిబింబం ఉంటుందండి? ఉండదు. అలాగే ఈ మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని తీసేస్తే అక్కడ ఏ ప్రతిబింబము ఉండదు. ఆ ప్రతిబింబము జీవాత్మట. ఇది మన బింబము దేహాత్మ, మన పరమాత్మటండి. ఈ పరమాత్మను చూడాలంటే వాటిని తొలగించాలి. మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని తొలగిస్తేనే ఈ బింబాన్ని చూడగలము, ఈ దైవాన్ని చూడగలం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అంటే బింబము, ప్రతిబింబము. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. మరి మీరు అస్తమాటు మన గురువు గారికి నోటంట మరి ఘటాకాశము, చిదాకాశం అంటారు. ఘటాకాశము, చిదాకాశం అంటే మీకు ఏంటన్నా తెలుసా? ఇప్పుడు మనకి పంచభూతాల్లో భూమి, అగ్ని, నీరు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఆకాశం కూడా ఉంది. ఆకాశం అంటే ఏంటి? శూన్య స్థితి. ఏంటి ఆ శూన్యము? మన చుట్టూ శూన్యం ఉంది. మన లోపల శూన్య స్థితి ఉందటండి. మన లోపల కణానికి కణానికి ఉన్న దూరాన్ని శూన్య స్థితి అంటారటండి. అలాగే ఆ శూన్య స్థితి అనేది మనం చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలట. శూన్య స్థితి ఆకాశం అట. ఇప్పుడు ఘటాకాశం అంటే ఏంటి? ఘటవలో ఉండే ఆకాశము. ఒక కొండ ఉంది. ఆ కొండలో చూస్తే, నీటిలో చూస్తే ఆకాశం కనిపిస్తుంది. కానీ ఆ కొండ పగిలితే ఏం జరుగుతుందండి? చిదాకాశం. చిదాకాశం అంటే మన చుట్టూ ఉన్న ఆకాశాన్నే చిదాకాశం అంటారు. మన చుట్టూ ఉన్న శూన్యాన్నే చిదాకాశం. శూన్యం అంటే ఆకాశము. ఆకాశ స్థితి. మనం శూన్యంలో నుంచే పుట్టాము. శూన్యమే మన తల్లి తండ్రి. శూన్యమే సృష్టికర్త. శూన్యమే పూర్ణాత్మ. మనం ఆ శూన్యములో కలవడానికే మనం ఇన్ని తాపత్రయాలు చేస్తున్నాం. ఇంత సజ్జన సాంగత్యం చేస్తున్నాము, స్వాధ్యాయనం చేస్తున్నాము, తర్వాత ధ్యానం చేస్తున్నాం. కాబట్టి శూన్య స్థితికి వెళ్ళే స్థితి కావాలి. అసలైన ధ్యానం ఏంటంటే శూన్య స్థితికి వెళ్ళగలగాలి. ఆలోచనారహిత స్థితికి వెళ్ళగలగాలి. నేను వెళ్ళలేకపోతున్నానంటే నువ్వు ప్రాపంచికంలో ఉన్నావు. అంటే ఈ 3 శరీరాల దగ్గర ఉన్నాం. సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరం దగ్గరే ఉన్నాం. ఇంకా మరి సూక్ష్మ శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరుగుద్దండి? ఈ పంచతన్మాత్రలు ఎగిరిపోతాయి. తన్మాత్రలు
పోయి ఇంకా మరి మిగతా రెండు ఏం జరుగుతుంది అంటే మనం చనిపోగానే ఏం జరుగుతుందండి? ఇక్కడ మనస్సు అంటే ఆత్మే. ఇప్పుడు ఘటాకాశం అంటే ఏంటి? ఘటవలో ఉండే ఆకాశము. ఒక కొండ ఉంది. ఆ కొండలో చూస్తే నీటిలో చూస్తే ఆకాశం కనిపిస్తుంది. కానీ ఆ కొండ పగిలితే ఏం జరుగుతుందండి? చిదాకాశం. చిదాకాశం అంటే మన చుట్టూ ఉన్న ఆకాశాన్నే చిదాకాశం అంటారు. మన చుట్టూ ఉన్న శూన్యాన్నే చిదాకాశం. శూన్యం అంటే ఆకాశము. ఆకాశ స్థితి. మనం శూన్యంలో నుంచే పుట్టాము. శూన్యమే మన తల్లి తండ్రి. శూన్యమే సృష్టికర్త. శూన్యమే పూర్ణాత్మ. మనం ఆ శూన్యములో కలవడానికే మనం ఇన్ని తాపత్రయాలు చేస్తున్నాం. ఇంత సజ్జన సాంగత్యం చేస్తున్నాము, స్వాధ్యాయనం చేస్తున్నాము, తర్వాత ధ్యానం చేస్తున్నాం. కాబట్టి శూన్య స్థితికి వెళ్ళే స్థితి కావాలి. అసలైన ధ్యానం ఏంటంటే శూన్య స్థితికి వెళ్ళగలగాలి. ఆలోచనారహిత స్థితికి వెళ్ళగలగాలి. నేను వెళ్ళలేకపోతున్నానంటే నువ్వు ప్రాపంచికంలో ఉన్నావు. అంటే ఈ 3 శరీరాల దగ్గర ఉన్నాం. సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరం దగ్గరే ఉన్నాం. ఇంకా మరి సూక్ష్మ శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరుగుద్దండి? ఈ పంచతన్మాత్రలు ఎగిరిపోతాయి. మిగతా రెండు ఏం జరుగుద్ది అంటే మనం చనిపోగానే ఏం జరుగుద్దండి? ఇక్కడ మనస్సు అంటే ఆత్మేనండి. బుద్ధి అన్నా ఆత్మే, చిత్తమన్నా ఆత్మే, అహంకారం అన్నా ఆత్మే. ఇవి అంతఃకరణాలు 5 అండి. మనసు, బుద్ధి, చిత్తము, ఆ అహంకారము, ఆత్మ. ఈ 5 ఆ అంతఃకరణాలు అంటారండి. ఈ అంతఃకరణాల్లో ఆత్మ ఒక్కటే పరమాత్మ స్వరూపం. మిగతా అన్ని జీవాత్మ స్వరూపాలే. జీవుడి నుంచి వచ్చినవే. జీవుడి నుంచి మనం తెచ్చుకున్నవే. కాబట్టి జీవుడి నుంచి తెచ్చుకున్న ప్రతిబింబాన్ని మనం పక్కకు ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేనచః అని శ్లోకం ఉంది. అంటే అగ్నితోటి కప్పబడిందంట. పొగ లేనప్పుడు ఏం జరుగుద్ది? అగ్ని చక్కగా కనపడుద్ది. అలాగే మరి అద్దంలో మురికి కప్పబడి ఉంటుందట. ఆ మురికి లేనప్పుడు మన అద్దం ప్రతిబింబం చక్కగా కనపడుద్దట. అలాగే మావి చేత శిశువు కప్పబడి ఉన్నాయంట. ఆ మావి తీసేస్తే శిశువు చక్కగా ఉంటాయట. అలాగే మనలో కామం అనే కోరికతోటి, ఈ కామంతోటి ఇవన్నీ కప్పబడి ఉన్నాయి. అంచేత మనం కోరిక అనేది తీసేయాలి. ఈ ప్రాపంచిక కోరికలు తీసి మనం ఆధ్యాత్మిక సంపదను పెంచుకునే విధానం మనం చెయ్యాలి. ఆధ్యాత్మిక సంపద పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? కేవలం ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయనము, సేవ, మన గుణాలు మార్చుకోవాలి. మనకి అనుభవాల కంటే ముఖ్యం మన గుణాలు మార్చుకోవడం. తటవర్తి వీరరాఘవరావు గారు చెప్పారు. నాకు ఆ పాయింట్ చాలా నచ్చుద్దండి. ఎందుకంటే గుణాలు మార్చుకోకపోతే మనం ఏదీ మార్చలేము. గుణాలతోటే ఉందండి. కాబట్టి పరమార్థతత్వము ఎరిగిన యోగయుక్తుడు ఆత్మయందు నెలకొన్న చిత్తము కలవాడు. వాడు ఏంటి? ఇక్కడ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ పోయాయి. అతనికి పోయి ఆత్మయందు నెలకొన్న చిత్తము కలవాడు. ఆత్మయందే వాడి చిత్తం అంటే మనస్సు గాని, ఆత్మ గాని మొత్తం అన్ని వాడి ఆత్మయందే ఉంది. ఇక్కడ ఆత్మకు పర్యాయ పదాలు ఏంటంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. అయితే ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాయండి. కాబట్టి మన శరీరం యందుంటే ఒకలా ప్రవర్తిస్తాయి. మన ఆత్మ యందుంటే ఆత్మయందే నెలకొల్పుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలాగే అతను ఏంటి? ఆత్మయందు నెలకొన్న చిత్తము కలవాడు చూచుచున్నాను, వినుచున్నాను, తాకుచున్నాను, వాసన చూచుచున్నాను, తినుచున్నాను, నడుచుచున్నాను, నిద్రించుచున్నాను, ఊపిరి విడుచుచున్నాను, మాట్లాడుచున్నాను, విడుచుచున్నాను, గ్రహించుచున్నాను, కండ్లకు తెరుచుచున్నాను, మూయుచున్నాను, ఇంద్రియములు వాని విషయమునందు ప్రవర్తించుచున్నవాని నిశ్చయించిన వాడే నేను ఒకంతైనా చేయటలేదు. ఈ భావం లేదు. ఇక్కడ నేనే చేస్తున్నానని అహంకారం లేదు. అక్కడ ఏం జరిగింది? ఇంద్రియాలు వాటి పనులు చేస్తున్నాయి. అంచేత నేను మట్టుకు చేయట్లేదు. ఇక్కడ ఎవరు చేస్తున్నారండి? అని ఏ తలంచను. ఆ కార్యములందు కర్తృత్వ బుద్ధి లేదు. ఆ కర్తృత్వ బుద్ధి, నేను ఈ పని చేశానని కర్తృత్వ బుద్ధి లేదు. నేను భగవద్గీత చెప్పానని కర్తృత్వ బుద్ధి లేదు. నేను ధ్యానం క్లాసులు పెట్టానని కర్తృత్వ బుద్ధి ఉండకూడదు. ఇలాగ కర్తృత్వ బుద్ధి లేకుండా నేను ఒకంతైనా చెయ్యటలేదు, నేనేమీ చెయ్యట్లేదు. అది అలా కర్తృత్వ బుద్ధి లేకపోవడమే ఆత్మజ్ఞాని యొక్క లక్షణము. ఈ 2 శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే అతనికి కర్తృత్వ బుద్ధి లేదు. కర్తృత్వ బుద్ధి లేకపోవడమే ఆత్మజ్ఞానికి ఉన్న మంచి లక్షణాలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి వివరణ ఏంటి? ఆత్మ దేహేంద్రియములకు అతీతమైనది. సాక్షిగా నుండి ఆయా చిత్తవృత్తులనది వీక్షించుచుండును. కావున ఏ కార్యమునకును అది కర్త కాదు.
అవిద్యా దోషముచే జీవుడు స్వస్వరూపమును మరచి ఇంద్రియమనంబులతో తాదాత్మ్యముంది తానే దేహమని, తానే ఇంద్రియములని, తానే మనంబని తలంచి వాని క్రియలను వికారములను తనపై వ్యర్థముగా ఆరోపించుకొని దుఃఖము చెందుతున్నాడు. ఈ జీవుడు ఏం చేస్తాడు? అవిద్యా దోషంతో మరి ఎన్నో ప్రవర్తిస్తాడు. ఇతరుల విషయాలన్నీ పట్టించుకుంటాడు, ఇతరుల విషయాలకి జడ్జిమెంట్ ఇస్తాడు, ఇతరులకి కంప్లైంట్స్ చేస్తుంటాడు. ఇంకా ఒక రకం కాదు, అజ్ఞానంతో ఎన్ని పనులు చేసామో ఇంతవరకు మనం కూడా చేసాము. ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చాక, ఈ జ్ఞానం అనేది, జ్ఞానాగ్ని అనేది వచ్చాక మన పూర్వజన్మ కర్మలన్నీ దగ్ధమవుతాయటండి. జ్ఞానాగ్నితో పూర్వజన్మ కర్మలన్నీ దగ్ధమవుతాయట. మనం ఎప్పుడైతే శూన్యస్థితికి చేరుతామో అప్పుడు జ్ఞానం అనేది ప్రవహిస్తుంది. జ్ఞానం ప్రవహించి మన పూర్వజన్మ కర్మలన్నిటినీ దగ్ధం చేస్తుంది. కాబట్టి గుణాలు మార్చుకోండి. ఏం చేసినా సరే ఇది మీరు చెయ్యడం లేదు, మీరు వేరు, ఆయన ఒకటే చెప్పేవారు, ఆత్మ వేరు, దేహం వేరు. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనుకోవాలి. నేను ఆత్మను, నేను శరీరాన్ని బట్టి కాదు అనుకోవాలి. ఎందుకంటే శరీరం రకరకాల పనులు చేస్తుంది. ఆ పనులన్నిటికీ నువ్వు కర్తృత్వం బుద్ధి కాదు, ఇంద్రియాలు వాటి విషయాలు అవి చేస్తున్నాయి అనుకోవాలి. కానీ వాటికి అన్నిటికీ కర్తృత్వం అనేది ఆపాదించకూడదు. కర్తృత్వం అనేది ఒకంతైనా చేయటలేదు అనుకోవాలి. అది ఆత్మజ్ఞానం యొక్క లక్షణము. కర్తృత్వం లేకుండా ఉండడం ఆత్మజ్ఞానం యొక్క లక్షణం. ఆత్మజ్ఞానం యొక్క లక్షణాలు ఒక్కొక్కటి చెప్తున్నాండి. 7వ శ్లోకంలో యోగయుక్తో విశుద్ధాత్మ విదితాత్మ జితేంద్రియ. యోగయుక్తుడనేవాడు ఎలా ఉంటాడట? విశుద్ధ పరమ శుద్ధంగా మంచి ఆత్మ, పవిత్రమైన హృదయం కలవాడుగా ఉంటాడట. విదితాత్మ అంటే జయించబడిన మనస్సు కలవాడు. చెప్పాను కదండి, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, వీటిని కూడా ఆత్మే అంటారండి. ఇవన్నీ కలిసి ఆత్మ అవుతుందండి. ఆత్మలో చిన్న చిన్న భాగాలు బయటకు వచ్చాయి అనమాట అండి. మనసు, బుద్ధి, మనసుగా, బుద్ధిగా, చిత్తంగా, అహంకారంగా వచ్చేయండి. కానీ వీటన్నిటిని, ఈ దుర్గుణాలను ఏం చేయాలి? బయటకు పంపేసి పరిశుద్ధమైన ఆత్మను ఉంచాలి. కాబట్టి యోగయుక్తులు ఏం చేస్తాయట? పవిత్రమైన ఆత్మను ఉంచుతాయట. విచిత్రాత్మ అంటే జయించబడిన మనస్సు కలవాడే. ఇన్ని జితేంద్రియ, ఇంద్రియాలను కూడా జయిస్తాడు. సర్వభూతాత్మ భూతాత్మ, అన్ని భూతాలలోనూ ఉన్న ఆత్మ నాది ఒక్కటే. కోర్వర్ణపిన లభ్యతే. వాడు ఎన్ని కర్మలు చేసినా సరే కర్మబంధం నుంచి అంటబడడు అని 7వ శ్లోకంలో చెప్పాడు. ఇందులో ఏం చెప్తున్నాడు? వీడు తిన్నా, వీడు చూసినా, విన్నా, మరి తాకుతున్నా, వాసన చూసినా, భోజనం చేస్తున్నా, గచ్చని నడుచుచున్నా, స్వపం నిద్రిస్తున్నా, శ్వాస పీలుస్తున్నా, ప్రళపం చూసారా, ప్రలాపాలు పడుతున్నారు రోయ్ అంటారు. అంటే మాట్లాడుచున్నా, విసృజన్ అంటే విడుచుచున్నా, గృహ్ణాన్ అంటే గ్రహించుచున్నా, ఉన్మిషన్ నిమిషవి కళ్ళు మాటి మాటికి ఆర్చుచున్నా, ఇంద్రియాలు వాటి విషయాలు అవి చేస్తున్నాయి. అంతేగాని నేనేమీ చేయట్లేదు, నేనేమీ కర్తృత్వ బుద్ధి లేదు అని అనుకున్నవాడే అతను నేను ఏమీ చెయ్యట్లేదని మన్యేత తలంచును. ఆ భావంతో ఉన్నవాడికి ఎటువంటి కర్మబంధం నుంచి ఉండదు, కర్మబంధం నుంచి విడిపడతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆత్మ దేహేంద్రియమనంబులకు అతీతమైనది. దేహానికి, ఇంద్రియాలకి అతీతమైందండి ఆత్మ. అంటే ఆత్మ ఏంటంటే వేరే భగవత్ స్వరూపం అండి. పరమాత్మ నుంచి, పూర్ణాత్మ నుంచి వచ్చిన పరమాత్మ స్వరూపము. పరమాత్మ ఏ పనులు చేయగలదో మన ఆత్మ కూడా ఆ పనులు చేయగలదండి. అయితే మనం ఏం చేసాం? 3 గోడలు కట్టేసాం. కారణ శరీరము, తర్వాత సూక్ష్మ శరీరము, స్థూల శరీరం. ఈ 3 గోడలు కట్టేసాం కాబట్టి మనం ఆత్మ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఆ గోడలు పడగొట్టాలి. గోడలు పడగొట్టాలంటే ధ్యానం చెయ్యాలి, తర్వాత సజ్జన సాంగత్యం ధ్యానం వినాలి, తర్వాత స్వాధ్యాయనం చెయ్యాలి. ఇవి చేస్తేనే ఆ గోడలు నెమ్మదిగా ముందు మనసు పోద్ది, తర్వాత బుద్ధి పోద్ది, చిత్తం పోద్ది, అహంకారం పోద్ది. అహంకారం పోయాక అప్పుడు నెమ్మదిగా ఈ స్థితులు వీడు చేసాడు చూసారా, ఈ స్థితులు కూడా ఏం జరుగుతాయి? మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా ఈ స్థితులు చేస్తాం. ఈ స్థితులు కూడా అవి నేను చేయట్లేదు, ఇది నేను కాదు, నా ఇతి అని అనుకుంటాడట. అనుకున్నప్పుడు ఎవరో నేను చేసేదేంటి? నేను సాక్షిగా చూసే ఆత్మని అని ఆ స్థితిలోకి వెళ్తాడట. కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా జ్ఞాని ఆ స్థితిలోకి వెళ్తాడని చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ దేహేంద్రియములకు అతీతమైనది. సాక్షిగా నుంచి ఆయా చిత్తవృత్తులను అది వీక్షించుచుండును. ఆయా చిత్తవృత్తులనే, చిత్తంలో ఉన్న వృత్తుల్నే, గుణాలనే వీక్షిస్తుంది గాని సాక్షిగా చూస్తుంది గాని. కావున ఏ కార్యమునకు అది కర్త కాదు. నువ్వు మంచి చేసినా, చెడు చేసినా,
నిష్కామ కర్మ చేసినా, కర్తృత్వం లేకుండా చేసినా అది కర్త కాదండి. ఎవరు? నీ గుణాలకి నువ్వే బాధ్యుడివి. అది అవిద్యా దోషముచే జీవుడు స్వస్వరూపమున మరచి దేహేంద్రియ మనంబరతో తాదాత్మ్యమంది తానే దేహమని, తానే ఇంద్రియములని మనంబని తలంచి వాని క్రియలను వికారములను తనపై వ్యర్థముగా ఆరోపించుకుని దుఃఖమును పొందుతున్నారు. మనం తెల్లవారుజామున ధ్యానం చేయమంటే ఏమనుకుంటాం? అమ్మో, నేను నిద్రపోవాలి, నిద్రపోకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తే, నాకు జ్వరం వచ్చేస్తే, ఇవన్నీ ఆరోపించుకుంటాం మనం. అంటే దేహమే శాశ్వతం అనుకుంటున్నాం, ఆ నిద్రే శాశ్వతం అనుకుంటున్నాం. తెల్లవారుజామున లేచి ధ్యానం కూర్చోమని మన పెద్దలు చెప్తున్నా సరే మనం వినడం లేదంటే మనకి తమో గుణం ఎక్కువగా ఉంది, లేదా రజోగుణం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఆ మాటలు మనకి చెవికి ఎక్కడం లేదండి. కాబట్టి మనం జ్ఞానం కావాలంటే ఈ జ్ఞానుల మాటలు మనం చక్కగా పదాలన్నీ మన గురువు గారు చెప్పారు. నా పాదాలు కాదు పదాలు పట్టుకోమని చెప్పారు. ఆయన పదాలు పట్టుకుని మనం ఆత్మస్థితికి వెళ్ళగలగాలి. మనం ఎంత అదృష్టవంతులము ఇలాంటి గురువు లభించినందుకు. ఆయనకి అనేక వేల కృతజ్ఞతలండి, అనేక వేల కృతజ్ఞతలు. నిజంగా చెప్తున్నాను, ఎంతో మంది మహానుభావులు వచ్చారు కానీ అంటే ఆ మహానుభావులు ఆ కాలానికి అనుగుణంగా చెప్పారు. మన ఈ మోడర్న్ యుగానికి అనుగుణంగా, మనకి అనుగుణంగా చాలా తేలికగా మీరు పతంజలి యోగ సూత్రాలన్నీ పాటించక్కర్లేదు. ధ్యానంలో ముందు కూర్చుంటే నెమ్మదిగా ఈ ధ్యానం వల్ల ఏం జరుగుద్దంటే మీకు ప్రత్యాహారం వస్తుంది. ప్రత్యాహారం అంటే అపరిగ్రహం వస్తుంది. అపరిగ్రహం అంటే ఏంటి? ఎవరి దగ్గరని ఏమి స్వీకరించిన స్థితి వస్తుంది. మీరు ప్రతిదీ చూసిన దానివల్ల కావాలన్న స్థితి పోద్ది. స్థితి పోయి తర్వాత ఏం జరుగుతుంది? ప్రాణాయామం జరుగుద్ది. ఈ గాలి పీల్చడం వదలడం వల్ల ఏంటంటే ఈ వాయువు సక్రమంగా పీల్చడం జరుగుద్ది. తర్వాత కొన్ని ఆసనాలు వేసే స్థితిలో ఉంటారు. శరీరము ఆరోగ్య స్థితిలో ఉండి కొన్ని ఆసనాలు కూడా వెయ్యగలరు. తర్వాత యమం నియమం. నియమం అంటే నీ కోసం ఏర్పరిచినవి, యమం అంటే సంఘం కోసం ఏర్పరిచినవి. సంఘం కోసం కూడా నేను సేవ చెయ్యాలి అన్న దృక్పథం వచ్చి సంఘం కోసం చేస్తాను. నియమం ఏంటి? అహింస, తపస్సు, స్వాధ్యాయనము, ఇవన్నీ కూడా నీ కోసం ఏర్పరచుకున్న నియమాలు. ఈ నియమాలు కూడా పాటిస్తావు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 అంగాలతో కూడిందే పతంజలి అష్టాంగ యోగము. ఆ పతంజలి అష్టాంగ యోగం పూర్వం అవన్నీ ఆచరింపజేసేవారు గురువులు. ఎందుకంటే పునాది కట్టుదిట్టంగా ఉండాలని అవన్నీ ఆచరించేశారు. మన గురువు ఏం చేశారంటే తెలివితేటలుగా ఇవన్నీ ఆచరించడానికి కొన్ని జన్మలు పడుతుంది. కొన్ని జన్మలు అయిపోవాలి. అది తేలిగ్గానే వస్తాయి. కానీ వీళ్ళకి ముందు స్వభావం స్వతహాగా వీళ్ళకి కొంచెం బద్ధకం ఎక్కువ. మనకి కలియుగంలో బద్ధకం వెంటనే అయిపోవాలి. అంచేత ఏం చేశారు? సింపుల్ గా ఆనాపానాసతి పెట్టారు. ఆనాపానాసతి పెట్టి మనం చక్కగా ఈ ధ్యానంలో నిష్ణాతులయ్యేటట్టుగా మనం చేసాక మన గుణాలన్నీ నెమ్మదిగా ఆటోమేటిక్ గా మారుతాయి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఉద్వేగం లేనప్పుడు, శాంతిగా ఉన్నప్పుడు ఎవరికైనా అందులో ఏం జరుగుతుంది? కరుణ, దయ, జాలి, ఆనందము, సంతోషము, ఇలాంటి గుణాలు, దివ్య గుణాలు ఏర్పడతాయండి. దివ్య గుణాలు ఏర్పడినప్పుడు ఇతరులు కూడా ఉపకారం చేయాలి, ఇతరులు కూడా నాలాగే ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళకు కూడా ధ్యానం చెప్పాలి, ధ్యానం క్లాసులు చెప్పాలి అనే భావన మనకు వస్తుంది. మన సమయాన్ని మనం తగ్గించుకుని ఆ సమయాన్ని, మనకున్న సమయాన్ని పరుల కోసం వినియోగిస్తాము. ఆ సేవ కోసం వినియోగించి పరులను కూడా మనంత స్థాయికి తీసుకురావాలి. కావున అవిద్యా దోషముచే జీవుడు స్వస్వరూపం మరచి దేహేంద్రియములతో తాదాత్మ్యమంది తానే దేహమని, తానే ఇంద్రియములని, తానే మనస్సును తలంచి వాని క్రియలను వికారములను తనపై వ్యర్థముగా ఆరోపించుకుని దుఃఖములను అనుభవిస్తున్నారు. సో ఎవరో కాదని, ఉదాహరణకు నేనే ఉన్నాను. నాకు కాఫీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తా అనుకుంటాను, కానీ ఏమీ రాదండి. ఎన్ని రోజులు తాగినా మనకు రాదు. కానీ ఆ కాఫీ అనే రుచికి అలవాటుపోయి ఆ కాఫీ తాగాలనే కోరికతోటి ఇలాగ మన ఆరోగ్యానికి భంగమైనా సరే అలాంటి మొత్తం ఆ పదార్థాలు కూడా మనం తింటాం. కానీ తత్వజ్ఞానముచే ఈ అవిద్యా దోషము నశించిన మహనీయుడు ఆత్మస్వరూపమున స్థితి కలవాడై ఆయా ఇంద్రియములు, ఆయా ఇంద్రియ కార్యములందు, ఇంద్రియార్థములందు ప్రవర్తించుతున్నవి నేను వానికి సాక్షిని, నేనేమీ చెయ్యట్లేదు. ఆత్మ ఏమి చెయ్యదు కదండి, చూస్తుంది అంతే. ఇంద్రియాలు వాటి విషయాలు వాటి ప్రవర్తిస్తున్నాయి అని నిశ్చయించుకొని నిర్వికారుడై ఉండను. తత్తదింద్రియ జన సుఖదుఖములను నొందక నిత్య నిరతిశయ సహజానందమనే పొందుచుండును. అతడు ఎప్పుడు ఆనందాన్నే పొందుతూ ఉంటాడు. అయితే కొందరు శుష్క వేదాంతులు ఆత్మజ్ఞానం అందకనే, అవిద్య నశింపగనే, దేహాది సంఘాత తాదాత్మ్యమునీడగనే విషయలోలురై ఇంద్రియములచే
పెక్కు విషయభోగములు అనుభవించు నేను వానికి సాక్షిని అని పలుకుతున్నారు. ఇది చాలా ఘోరము. ఇది కనిపెట్టియే భగవానుడు పై 7వ శ్లోకమునందు అట్టి జ్ఞానికి ఉండవలసిన 5 లక్షణాలు పేర్కొని ఉన్నారు. యోగయుక్తో విశుద్ధాత్మ, మనం చదువుకున్నాం కదా 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కోర్వన్నపిన లిప్యతే. అతను ఎన్ని కర్మలు చేసినా చేయని వాడే అవుతాడట. ఎందుకని? విశుద్ధాత్మ యోగయుక్తుడు కర్మయోగంతో నిష్కామ ఫలితంతో చూడని కర్మలు చేస్తున్నాడు. విశుద్ధాత్ముడు పరిశుద్ధమైన ఆత్మ కలవాడు. విజితాత్మ ఇంద్రియాలను మనస్సును జయించిన వాడు. జితేంద్రియ ఇంద్రియాలను జయించిన వాడు. సర్వభూతాత్మ భూతాత్మ అన్ని భూతముల యందు ఉన్న ఆత్మ నా ఆత్మ ఒక్కటే అనేవాడు. కాబట్టి తత్వజ్ఞానముచే అవిద్యాదోషము నశించిన మహనీయుడు ఆత్మస్వరూపముల స్థితి కలవాడే ఆయా ఇంద్రియములు ఆయా ఇంద్రియ కార్యములందు ఇంద్రియార్థములందే ప్రవర్తించుచున్నవి. నేను వారికి సాక్షిని, నేనేమీ చెయ్యట్లేదు అనుకుంటాడట. అనుకుని చక్కగా మంచి ఆనందంతో ఉంటాడట. మరి అయితే కొందరు శుష్క వేదాంతులు ఏం చేస్తారు? వాళ్ళు డంబాచారులు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏమీ తెలియదు, అనుభవ జ్ఞానం తెలియదు, ఓన్లీ వింటారంతే. వినేసి వాళ్ళు ఇతరులకు చెప్తారు. నిన్న చెప్పాను కదా గురువు గారు, నువ్వు సంసార సముద్రాన్ని దాటించగల నారాయణ నామం ఉండగా ఈ చిన్న నదిని దాటలేవా అంటే, ఆ గొల్లబామ ఏం చేసింది? ఆవిడ మనసా వాచా కర్మన ఆ పాలు పట్టుకొని ఆ నదిని దాటింది. దాటాక ఈ గురువు గారు ఏమనుకున్నారు? నా మాటకే అంత పవర్ ఉందే. ఆయన ఏమనుకున్నాడు? పరమాత్మ మాట అనుకోవట్లేదు, నా మాటకే అంత పవర్ ఉందే, నేను ఎందుకు దాటలేను అని ఈ ఊరు వాళ్ళందరి దగ్గర ఈయన వచ్చేట. వస్తువులోకి ఏం జరిగింది? ఆయన పంచ తడిసిపోద్దేమో అని నీళ్ళల్లో పంచి పైకి దిగ్గట్టుకున్నాడు. అంటే అతనికి ఈ నామం మీద శ్రద్ధ లేదు. దేని మీద శ్రద్ధ ఉందండి? ఈ దేహం మీద శ్రద్ధ ఉంది. ఈ దేహం కట్టుకున్న వస్త్రం మీద శ్రద్ధ ఉంది. కానీ దేహం మీద నామం మీద మటుకి శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోతే ఇక ఏం జరిగింది? ఆ గుడుంగుమని అందులో మునిగిపోయాడు. ఆ విధంగా మనం ఈ డంబాచారులంతా అనుభవ జ్ఞానం లేని వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు అని చెప్తున్నాడు. ఇది చాలా ఘోరము. ఇది కనిపెట్టియే 7వ శ్లోకంలో ఆ జ్ఞానికి ఉండవలసిన 5 లక్షణాలు చెప్పాడు. ఏంటండి? విశుద్ధాత్మ, తర్వాత జితేంద్రియ, ఇంద్రియ సంయమము, సర్వభూతాత్మ భూతాత్మ, ఈ 5 లక్షణాలు చెప్పాడు. యోగయుక్తుడు ఫస్ట్ అండి. తర్వాత విశుద్ధాత్మ పరిశుద్ధమైన ఆత్మ కలవాడు. తర్వాత విజితాత్మ అంటే మనస్సును జయించిన వాడు. తర్వాత సర్వభూతాత్మ భూతాత్మ జితేంద్రియ ఇంద్రియాన్ని జయించిన వాడు సర్వభూతాత్మ భూతాత్మ. 5 లక్షణాలు చక్కగా గుర్తుపెట్టుకోవాలి మనం. యోగయుక్తుడు అంటే కర్మయోగం చేసిన వాడు. రెండోది విశుద్ధాత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ మనస్సు కలవాడు. తర్వాత విజితాత్మ అంటే మనస్సును జయించిన వాడు. జితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించిన వాడు. తర్వాత సర్వభూతాత్మ భూతాత్మ అంటే అన్ని భూతాల్లో ఉన్న ఆత్మ నా ఆత్మ ఒక్కటే అనేవాడు. ఈ 5 లక్షణాలు ఉన్నవాడే జ్ఞాని అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి ఇంకా మనం వెళ్దాం. మరి ఒక చెంప నేను సాక్షిని అనుట బాలుర ప్రలాపమే గాని విజ్ఞన వచనము కాదు. ఒక చెంప దృశ్యముతో తాదాత్మము చెందుచు అంటే ప్రపంచముతో తాదాత్మము చెందుచు. మరి ఒక చెంప నేను సాక్షిని అనుట బాలుర ప్రలాపమనే కాని విజ్ఞన వచనము కాదు. సాక్షిభావం అందు నిలకడ కలిగిన వాడికి ఎన్నడను ఇంద్రియములు దుర్విషయములందు ప్రవర్తింపనేరవు. అంటే ఇంద్రియాలు గాని దుర్విషయాలు గాని ఇంద్రియాలని ప్రవర్తింప చేయవు ఆ సాక్షిభావంతో ఉన్నప్పుడు. ఎలైనా తమోగుణము నుండి రజోగుణమునకు, రజోగుణము నుండి సత్వగుణమునకు, సత్వము నుండి విశుద్ధ సత్వమునకు మారినట్టి వివేకవంతుల మనస్సు క్రిందకి దిగజారి రజస్తమస్సులందు భోగ విలాసం. రజస్తమస్సులు ఎలా ఉంటాయండి? భోగ విలాసాలు, తర్వాత ఏమో రకరకాల కామకలాపాలు, వీటన్నిటి యందు ఉంటుందట వాళ్ళ మనస్సు. భోగ విలాసములందు దుర్వాసనాజనిత చేష్టలందు ఎన్నటికీ ప్రవర్తింపలేరదు. చిలికిన పిదప వెన్న మజ్జిగలో ఇక మునంగదు. మనం మజ్జిగ చేసాక ఆ వెన్న మజ్జిగలో కలిపితే మురుగుద్దా అంటే అది అలాగే ఉంటది. అలాగే ఆత్మజ్ఞానిని నువ్వు ఎన్ని విధాల ప్రయత్నించినా అతను కిందకు రాడు. అతను ఆత్మజ్ఞానిగానే ఉండిపోతాడు. అతను పరమాత్మలోనే కలుస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అట్లే సంసార సాగరమున విచారణము చే మదించి పరమాత్మను బయటకు తీసి అనుభవించే జ్ఞాని మరల మిథ్యారూపములకు ఆ సంసార భోగమునందు మునుగకుండము. మేలుకొనిన వాడు మరల స్వప్న సౌందర్యమునందు రమింపబడ్డ కదా. ఒక తల్లిని బిడ్డ అడిగాడట, అమ్మా అస్తమాటు దేవుడున్నాడు అంటావు, ఎక్కడున్నాడు చెప్పు అని అంట. అంట్లోకి అలాగా ఉందంట. అని నువ్వు పాలు తాగుతున్నావు కదా, పాలు పట్టరా అనంట. ఆ పాలు తెచ్చాక ఆ పాలలో ఇలా ముట్టుకొని ఇక్కడ వెన్న ఉందా అన్నంట. అంట్లోకి పాలలో వెన్న ఉంటది కదా అని అంట. మరి ఏది వెన్న కనిపించదే అని అంట. అదేటమ్మా, పాలు కాచి తోడు పెట్టి ఆ వెన్న చిలికితే అప్పుడు వస్తుందండి.
అలాగే నీకు దేవుడు కనపడాలంటే నువ్వు ధ్యానం చెయ్యాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి, స్వాధ్యాయనం చెయ్యాలి. అప్పుడు నువ్వు పరమాత్మ స్థితిలో ధ్యానంలో శూన్యంలోకి వెళ్తావు. శూన్యంలోకి వెళ్ళాక అప్పుడు నీకు భగవంతుడు అనేవాడు కనపడతాడు అని చెప్పిందంటే ఆ తల్లి. జ్ఞాని మరలా మిథ్యారూపములవి సంసార భోగమనది మునుగకుండును. అలాగ ఆత్మజ్ఞానం అయ్యాక ఒకసారి ఆత్మజ్ఞానం అయ్యాక ఒకసారి బెన్నముద్ద మజ్జిగలో ఎలా కలవదో ఆత్మజ్ఞానం అయ్యాక ఈ మిగతా విషయాల యందు విరక్తి వచ్చేస్తుంది. మనకే చూడండి సంసారంలో పూర్తిగా ఒక్కొక్కసారి చాలా విరక్తిగా అనిపిస్తుంది. ఎందుకు ఇది మనం ఆధ్యాత్మికంగా వెళ్ళక ఇది ఆనందమైన దారి, ఎందుకు ఈ ముళ్ళదారి మనం మళ్ళీ ఎందుకు ముళ్ళదారిలోకి వెళ్తున్నాం అనిపిస్తుంది. కొన్ని తప్పు కుటుంబం కాబట్టి కానీ అనిపిస్తుంది. మేలుకొన్నవాడు మరలా స్వప్న సౌందర్యమునందు రమింపబడ్డ కదా. మేలుకొన్నవాడు ఆ కళ్ళలో చూసి ఆనందపడ్డ కదా. కళ్ళలో ఉన్నప్పుడే దాన్ని చూసి ఆనందిస్తాం. పొద్దున్న లేచాక మేలుకొన్నాక ఆ స్వప్నంలో ఉన్న బాధ గాని, దుఃఖం గాని, సంతోషం గాని చూసి వాని భావాన్ని వ్యక్తీకరించలేడు కదండి. అయిపోయింది అక్కడ కళతోటి అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా వీడు ఏం చేస్తాడు, ఈ ఆత్మజ్ఞాని మేలుకొన్నవాడు కాబట్టి వాడు మళ్ళీ ఈ శారీరక సంసార భోగాలకు వెళ్ళడు. ఆత్మానందం వాడికి రుచి జరిగింది. రుచి జరిగి ఇంకెప్పటికీ వాడి కిందకి వెళ్ళడట. కాబట్టి తత్వవేత్త అయి అవిద్య నశించి దృశ్యతాదాత్మమును వీడి ఆత్మతో ఐక్యము పొందిన మహనీయునకే ఈ సాక్షిత్వము చెల్లును. కావుననే అట్టివాడు తినుచున్నను, త్రాగుచున్నను, పలుకుచున్నను తాను ఏమీ చెయ్యటలేదనే తలంచను. భగవానుడు ఇచ్చిన పేర్కొదిరి అతని ఇంద్రియములు విషయ వాసనావర్జితములై ఉండను. అట్టి ఇంద్రియములచే వారు లోకోపకార కార్యములు, దేహయాత్రోపయుక్త కార్యములు చేయుచుందురు. అప్పుడు ఈ ఆత్మలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఇంద్రియాలతోటే లోకోపకార కార్యాలు చేస్తారు. అంటే ఇతరులకి జ్ఞానం నేర్పడం, జ్ఞానం క్లాసు పెట్టడం, అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం, ఇలా రకరకాలుగా సహాయపడతారట. దేహోపయాత్రోపయుక్త కార్యములు చేయుచుందురు. అట్లు చేసినను కర్తృత్వము లేకుండా ఉందరు. ఏ కర్తృత్వము ఉండదు. బహదూర్ శాస్త్రి కథ చదువుకున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి తల్లి స్టేషన్లోకి వచ్చి అలాగ చలిగాల్లో వణికిపోతుందంటే వణికిపోతుంటే కూలి చూసి అమ్మ ఎక్కడికి వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళాలనండి. ఇప్పుడు ట్రైన్లు ఏవి లేవమ్మా అని దయదలిచి ఆయన అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి ఎవరి తాలూకా అమ్మ అంటే మా అబ్బాయి ఇక్కడ ఈ రైల్వేలోనే చేస్తారండి. ఎవరమ్మా పేరు చెప్పండి, నేను ఫోన్ చేస్తాడు కనుక్కుంటానని. అంటే నా కొడుకు పేరు లాల్ అసలు, కానీ లాల్ బహదూర్ శాస్త్రి అంటారంటే అనగానే ఒక్కసారి బాంబు పేలినట్టు అయిపోయేటి కూరి. అయ్య బాబోయ్, లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రి అనుకుని మేఘాల మీద ఆవిడకి వేరే ట్రైన్ తెచ్చి ఆవిడ తీసుకెళ్లి ఢిల్లీ అప్పచెప్పారట. ఢిల్లీ అప్పచెప్పాక తల్లి అమాయకంగా అడిగిందంట, అయ్యా ఏంటి నువ్వు చేసి ఉద్యోగం ఏం చేస్తున్నావు రైల్వేలో, అందరూ అడుగుతున్నారు నిన్ను, నన్ను ఇంత రాచమర్యాదలతో తీసుకొచ్చారట నాయన అన్నట్టు. అంటే అమ్మా నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను అమ్మా అన్నాడు. ఏ ఉద్యోగం ఆయన అన్నట్టు. అదేనమ్మా ఈ రైల్వేలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడట కానీ ఏ కర్తృత్వానికి ఆయన ఏమీ లొంగలేదు, చిన్న ఉద్యోగం అంతే. అలాగే మనం కూడా ఏం జరిగిందంటే మన ఇంద్రియాలు ఆ విషయాలపై ప్రవర్తించుతున్నావు కానీ వాటిని మనం అధికారంగా తీసుకోకూడదు. అవి అధికారంగా హోదా కానీ ఆ ప్రపంచంలో ఉన్న ఈ భావం కానీ ఈ సంపదలు కానీ ఇవి కానీ ఇవేమి మనం దానివల్ల అహంకారం అనేది పొందకూడదు. తర్వాత వాళ్ళు లోకోపకార కార్యములు, దేహయోత్రోపయుక్త కార్యములు చేయించుదురు. అట్లు చేసినను కర్తృత్వము లేక ఎందరు అజ్ఞాని కర్తృత్వము కలిగి బద్ధుడగును. అజ్ఞానం ఏం చేస్తాయండి, కర్తృత్వము కలిగి బద్ధుడగుతాడు. కాబట్టి ముందుగా నిష్కామ కర్మ భక్తి ధ్యానాది సాధనల ద్వారా చిత్తమును శుద్ధమనర్చుకొని తత్వమును లెస్సగా గ్రహించి తత్వవేత్త కావాలి. ముందుగా నిష్కామ కర్మ చెయ్యాలి. ధ్యానం కంటే ముందు నిష్కామ కర్మ చెయ్యాలి. ఏ ప్రాణిని హింసించకూడదు, ఎవరిని మోసగించకూడదు. నిష్కామ కర్మ ఏ పని చేసినా సరే దాని కర్తృత్వాన్ని నువ్వు వదిలేయాలి, దాని ఫలితాన్ని వదిలేయాలి. ఫలితాన్ని వదిలేసి భగవంతుని మీద నువ్వు యోగత్వం సమఉచ్యతేలాగా ఏది ఇస్తున్నా అది స్వీకరించేటట్టుగా ఉండాలి. కాబట్టి తర్వాత ధ్యానాది సాధనల ద్వారా చిత్తమును శుద్ధమనర్చుకొని ఆత్మతత్వమును లెస్సగా గ్రహించి తత్వవేత్త కావాలను. మంచి తత్వవేత్త, ఆత్మజ్ఞానివి కావాలని. తత్వవేత్త అంటే ఆత్మవాన్, ఆత్మస్థితిలో ఉండే ఆత్మవాన్గా కావాలి. అతడి కర్మలు చేసినను చెయ్యకుండాను ఏ విధమైన బంధము పొందకుండాను. అంటే అకర్ముడుగానే ఉంటాడు, చేసినా అకర్ముడే, చెయ్యకపోయినా అకర్ముడే. అతని చిత్తం అప్పుడు వర్జిత బీజము అంటే వేయించిన విత్తనం వలె ఉండి విషయ సంస్కార వర్జితమై ఉండను. అంటే విషయ వాసనల యందు అతనికి విరక్తి వస్తుంది. ఈ సంసారంలో కూడా విరక్తి వచ్చి అతను ఏంటంటే తామరాకు మీద నీటి పుట్టిలాగే ఉంటాడండి. అంతేగాని
దేన్ని అంటించుకోడు. పిల్లల్ని గాని, భార్యను గాని, తర్వాత బంధువులను గాని, తర్వాత సంపదలను గాని, తర్వాత ఏమో వస్తువులను గాని దేన్ని అంటించుకోకుండా ఉంటాడట. క్రియలయందు సాక్షిభావము కలిగిండును. అప్పుడు అతని ఇంద్రియములు ధర్మమునకు విరుద్ధము కాని కార్యములనే ఆచరించను. అంటే ధర్మముకు విరుద్ధము కాని అంటే అధర్మమైన పనులు చెయ్యనివ్వవు. ధర్మమైన పనులే చేయడానికి ఒప్పుకుంటాడు. ఒకవేళ ఎవరైనా అన్యథా ఆచరించినచో వారు ఇంకనూ తత్వవేత్త కాలేదని ఏ భావన. కావున ముముక్షు ప్రప్రథమున భగవానుడు తెలిపిన 5 సల్లక్షణములు పొంది తత్వవేత్త కావలను. 5 సల్లక్షణాలంటే మనం ఇది 7వ శ్లోకంలో యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపిల లిప్యతే. ఈ 5 భావాలు మన నరాల్లో జీర్ణించుకోవాలి. మనం ఆ స్థితికి వెళ్ళగలగాలి. ఈ సాధనలో ఈ శ్లోకాలు నేర్చుకోవడంలో మనకి సాధించవలసిన విషయాలు 5 లక్షణాలు. యోగయుక్తుడు అంటే నిష్కామ ఫలితంతో కూడిన కర్మ కలవాడు. తర్వాత విశుద్ధాత్మ పరిశుద్ధమైన ఆత్మ కలవాడు. విజితాత్మ మనస్సును జయించిన వాడు. తర్వాత జితేంద్రియ ఇంద్రియాలను జయించిన వాడు. సర్వభూతాత్మ భూతాత్మ అన్ని భూతాల్లో పరమాత్మను చూసేవాడు. కొర్వన్నపిన లిప్యతే. అవి ఎన్ని కర్మలు చేసినా సరే కర్మబంధం నుంచి అంటబడ్డు. ఈ 5 పనులు మనం చేయడం నేర్చుకోవాలి. ఈ 5 కంపల్సరీగా మనం చేస్తేనే ఆత్మజ్ఞానికి ఉండవలసిన లక్షణాలు మనకు ఉన్నట్టండి. తత్వవేత్త ఇంద్రియములతో తినుట త్రాగుట మొదలగు అనేక కార్యములు చేయుచున్నను ఎట్టి భావన కలిగి ఉండను. నేనేమీ చెయ్యట్లేదు అంటాట. నేనేమీ చెయ్యట్లేదు, ఆయా ఇంద్రియములు ఆయా కార్యములను చేసుకొనుచున్నవి అన్న దృక్పథం వచ్చి సంఘం కోసం చేస్తాము. నియమం ఏంటి? అహింస, తపస్సు, స్వాధ్యాయనము ఇవన్నీ కూడా నీ కోసం ఏర్పరచుకున్న నియమాలు. ఈ నియమాలు కూడా పాటిస్తావు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ 8 అంగాలతో కూడిందే పతంజలి అష్టాంగ యోగము. ఆ పతంజలి అష్టాంగ యోగం పూర్వం అవన్నీ ఆచరింపజేసేవారు గురువులు. ఎందుకంటే పునాది కట్టుదిట్టంగా ఉండాలని అవన్నీ ఆచరించేశారు. మన గురువు ఏం చేశారంటే తెలివితేటలుగా ఇవన్నీ ఆచరించడానికి కొన్ని జన్మలు పడుతుంది. కొన్ని జన్మలు అయిపోవాలి. అది తేలిగ్గానే వస్తాయి. కానీ వీళ్ళకి ముందు స్వభావం స్వతహాగా వీళ్ళకి కొంచెం బద్ధకం ఎక్కువ. మనకి కలియుగంలో బద్ధకం వెంటనే అయిపోవాలి. అంచేత ఏం చేశారు? సింపుల్ గా ఆనాపానాసతి పెట్టారు. ఆనాపానాసతి పెట్టి మనం చక్కగా ఈ ధ్యానంలో నిష్ణాతులయ్యేటట్టుగా మన చేసాక మన గుణాలన్నీ నెమ్మదిగా ఆటోమేటిక్ గా మారుతాయి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఉద్వేగం లేనప్పుడు, శాంతిగా ఉన్నప్పుడు ఎవరికైనా అందులో ఏం జరుగుతుంది? కరుణ, దయ, జాలి, ఆనందము, సంతోషము ఇలాంటి గుణాలు దివ్య గుణాలు ఏర్పడతాయండి. దివ్య గుణాలు ఏర్పడినప్పుడు ఇతరులు కూడా ఉపకారం చేయాలి. ఇతరులు కూడా నాలాగే ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళకు కూడా ధ్యానం చెప్పాలి, ధ్యానం క్లాసులు చెప్పాలి అనే భావన మనకు వస్తుంది. మన సమయాన్ని మనం తగ్గించుకుని ఆ సమయాన్ని మనకున్న సమయాన్ని పరుల కోసం వినియోగిస్తాము. ఆ సేవ కోసం వినియోగించి పరులను కూడా మనంత స్థాయికి తీసుకురావాలి. కావున అవిద్యా దోషమచే జీవుడు స్వస్వరూపం మరచి దేహేంద్రియములతో తాదాత్మ్యం అంది తానే దేహమని, తానే ఇంద్రియములని, తానే మనస్సును తలంచి వాని క్రియలను వికారములను తనపై వ్యర్థముగా ఆరోపించుకుని దుఃఖములను వచ్చున్నారు. సో ఎవరో కాదని ఉదాహరణకు నేనే ఉన్నాను. నాకు కాఫీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తా అనుకుంటాను. కానీ ఏమీ రాదండి. ఎన్ని రోజులు తాగినా మనకు రాదు. కానీ ఆ కాఫీ అనే రుచికి అలవాటుపోయిపోయి ఆ కాఫీ తాగాలనే కోరికతోటి ఇలాగ మన ఆరోగ్యానికి భంగమైనా సరే అలాంటి మొత్తం ఆ పదార్థాలు కూడా మనం తింటాం. కానీ తత్వజ్ఞానముచే ఈ అవిద్యా దోషము నశించిన మహనీయుడు ఆత్మస్వరూపమున స్థితి కలవాడై ఆయా ఇంద్రియములు ఆయా ఇంద్రియ కార్యములందు ఇంద్రియార్థములందు ప్రవర్తించుచున్నవి నేను వానికి సాక్షిని, నేనేమీ చెయ్యట్లేదు. ఆత్మ ఏమి చెయ్యదు కదండి, చూస్తుంది అంతే. ఇంద్రియాలు వాటి విషయాలు వాటి ప్రవర్తిస్తున్నాయి అని నిశ్చయించుకొని నిర్వికారుడై ఉండను. తత్తదింద్రియ జన సుఖదుఖములను అందక నిత్య నిరతిశయ సహజానందమనే పొందుచుండును. అతడు ఎప్పుడు ఆనందాన్నే పొందుతూ ఉంటాడు. అయితే కొందరు శుష్క వేదాంతులు ఆత్మజ్ఞానం అందకనే అవిద్య నశింపగనే దేహాది సంఘాత తాదాత్మ్యమునీడగనే విషయలోలురై ఇంద్రియములచే పెక్కు విషయభోగములను అనుభవించు నేను వానికి సాక్షిని అని పలుకుతున్నారు. ఇది చాలా ఘోరము. ఇది కనిపెట్టియే భగవానుడు పై 7వ శ్లోకమునందు అట్టి జ్ఞానికి ఉండవలసిన 5 లక్షణాలు పేర్కొని ఉన్నారు. యోగయుక్తో విశుద్ధాత్మ మనం చదువుకున్నాం కదా 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కోర్వన్నపిన లిప్యతే. అతను ఎన్ని కర్మలు చేసినా చేయని వాడే అవుతాడట.
ఎందుకని? విశుద్ధాత్మ యోగయుక్తుడు కర్మయోగంతో నిష్కామ ఫలితంతో చూడని కర్మలు చేస్తున్నాడు. విశుద్ధాత్ముడు పరిశుద్ధమైన ఆత్మ కలవాడు. విజితాత్మ ఇంద్రియాలను మనస్సును జయించిన వాడు. జితేంద్రియ ఇంద్రియాలను జయించిన వాడు. సర్వభూతాత్మ భూతాత్మ అన్ని భూతముల యందు ఉన్న ఆత్మ నా ఆత్మ ఒక్కటే అనేవాడు. కాబట్టి తత్వజ్ఞానముచే అవిద్యాదోషము నశించిన మహనీయుడు ఆత్మస్వరూపమును స్థితి కలవాడే ఆయా ఇంద్రియములు ఆయా ఇంద్రియ కార్యములందు ఇంద్రియార్థములందే ప్రవర్తించుచున్నవి. నేను వారికి సాక్షిని, నేనేమీ చెయ్యట్లేదు అనుకుంటాట. అనుకుని చక్కగా మంచి ఆనందంతో ఉంటాయట. మరి అయితే కొందరు శుష్క వేదాంతులు ఏం చేస్తారు? వాళ్ళు డంబాచారులు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏమీ తెలియదు, అనుభవ జ్ఞానం తెలియదు, ఓన్లీ వింటారంతే. వినేసి వాళ్ళు ఇతరులకు చెప్తారు. నిన్న చెప్పాను కదా గురువు గారు, నువ్వు సంసార సముద్రాన్ని దాటించగల నారాయణ నామం ఉండగా ఈ చిన్న నదిని దాటలేవా అంటే, ఆ గొల్లబామ ఏం చేసింది? ఆవిడ మనసా వాచా కర్మణ ఆ పాలు పట్టుకొని ఆ నదిని దాటింది. దాటాక ఈ గురువు గారు ఏమనుకున్నారు? నా మాటకే అంత పవర్ ఉందే. ఆయన ఏమనుకున్నాడు? పరమాత్మ మాట అనుకోవట్లేదు, నా మాటకే అంత పవర్ ఉందే, నేను ఎందుకు దాటలేను అని ఈ ఊరు వాళ్ళందరి దగ్గర ఈయన వచ్చేట. వస్తువులోకి ఏం జరిగింది? ఆయన పంచ తడిసిపోద్దేమో అని నీళ్లలో పంచి పైకి దిగ్గట్టుకున్నాడు. అంటే అతనికి ఈ నామం మీద శ్రద్ధ లేదు. దేని మీద శ్రద్ధ ఉందండి? ఈ దేహం మీద శ్రద్ధ ఉంది. ఈ దేహం కట్టుకున్న వస్త్రం మీద శ్రద్ధ ఉంది, కానీ దేహం మీద నామం మీద మటుకి శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోతే ఇక ఏం జరిగింది? ఆ బుడుంగుమని అందులో మునిగిపోయాడు. ఆ విధంగా మనం ఈ డంబాచారులంతా అనుభవ జ్ఞానం లేని వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు అని చెప్తున్నాడు. ఇది చాలా ఘోరము. ఇది కనిపెట్టియే 7వ శ్లోకంలో ఆ జ్ఞానికి ఉండవలసిన 5 లక్షణాలు చెప్పాడు. ఏంటండి? విశుద్ధాత్మ, తర్వాత జితేంద్రియ, ఇంద్రియ సంయమము, సర్వభూతాత్మ భూతాత్మ, ఈ 5 లక్షణాలు చెప్పాడు. యోగయుక్తుడు ఫస్ట్ అండి. తర్వాత విశుద్ధాత్మ పరిశుద్ధమైన ఆత్మ కలవాడు. తర్వాత విజితాత్మ అంటే మనస్సును జయించిన వాడు. తర్వాత సర్వభూతాత్మ భూతాత్మ జితేంద్రియ ఇంద్రియాలు జయించిన వాడు సర్వభూతాత్మ భూతాత్మ. 5 లక్షణాలు చక్కగా గుర్తుపెట్టుకోవాలి మనం. యోగయుక్తుడు అంటే కర్మయోగం చేసిన వాడు. రెండోది విశుద్ధాత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ మనస్సు కలవాడు. తర్వాత విజితాత్మ అంటే మనస్సును జయించిన వాడు. జితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించిన వాడు. తర్వాత సర్వభూతాత్మ భూతాత్మ అంటే అన్ని భూతాల్లో ఉన్న ఆత్మ నా ఆత్మ ఒక్కటే అనేవాడు. ఈ 5 లక్షణాలు ఉన్నవాడే జ్ఞాని అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి ఇంకా మనం వెళ్దాం. మరి ఒక చెంప నేను సాక్షిని అనుట బాలుర ప్రలాపమే గాని విజ్ఞుల వచనము కాదు. ఒక చెంప దృశ్యముతో తాదాత్మము చెందుచు అంటే ప్రపంచముతో తాదాత్మము చెందుచు, మరి ఒక చెంప నేను సాక్షిని అనుట బాలుర ప్రలాపమనే కాని విజ్ఞుల వచనము కాదు. సాక్షిభావమందు నిలకడ కలిగిన వాడికి ఎన్నడను ఇంద్రియములు దుర్విషయములందు ప్రవర్తింపనేరవు. అంటే ఇంద్రియాలు గాని దుర్విషయాలు గాని ఇంద్రియాలని ప్రవర్తింప చేయవు ఆ సాక్షిభావంతో ఉన్నప్పుడు. ఎలైనా తమోగుణమునడి రజోగుణమునకు, రజోగుణమునడి సత్వగుణమునకు, సత్వమునడి విశుద్ధ సత్వమునకు మారినట్టు వివేకవంతుల మనస్సు క్రిందకి దిగజారి రజస్తమస్సులందు భోగ విలాసం. రజస్తమస్సులు ఎలా ఉంటాయండి? భోగ విలాసాలు, తర్వాత ఏమో రకరకాల కామకలాపాలు, వీటన్నిటి యందు ఉంటుందట వాళ్ళ మనస్సు. భోగ విలాసములందు దుర్వాసనాజనిత చేష్టలందు ఎన్నటికీ ప్రవర్తింపలేరదు. చిలికిన పిదప వెన్న మజ్జిగలో ఇక మునంగదు. మనం మజ్జిగ చేసాక ఆ వెన్న మజ్జిగలో కలిపితే మురుగుద్దండి, అది అలాగే ఉంటది. అలాగే ఆత్మజ్ఞానిని నువ్వు ఎన్ని విధాల ప్రయత్నించినా అతను కిందకు రాడు. అతను ఆత్మజ్ఞానిగానే ఉండిపోతాడు. అతను పరమాత్మలోనే కలుస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అట్లే సంసార సాగరమున విచారణము చే మదించి పరమాత్మను బయటకు తీసి అనుభవించే జ్ఞాని మరల మిథ్యారూపములకు ఆ సంసార భోగమునందు మునుగకుండము. మేలుకొనినవాడు మరల స్వప్న సౌందర్యములందు రమింపబడ్డు కదా. ఒక తల్లిని బిడ్డ అడిగాడట, అమ్మా అస్తమాటు దేవుడున్నాడు అంటావు, ఎక్కడున్నాడు చెప్పు అని అంట. అంట్లోకి అలాగా ఉందంట. అని నువ్వు పాలు తాగుతున్నావు కదా, పాలు పట్టురా అనంట. ఆ పాలు తెచ్చాక ఆ పాలలో ఇలా ముట్టుకొని ఇక్కడ వెన్న ఉందా అన్నంట. అంట్లోకి పాలలో వెన్న ఉంటది కదా అన్నాడు. మరి ఏది వెన్న కనిపించదే అన్నాడు. అదేటమ్మా, పాలు కాచి తోడు పెట్టి ఆ వెన్న చిలికితే అప్పుడు వస్తుంది. అలాగే నీకు దేవుడు కనపడాలంటే నువ్వు ధ్యానం చెయ్యాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి, స్వాధ్యాయనం చెయ్యాలి. అప్పుడు నువ్వు పరమాత్మ స్థితిలో ధ్యానంలో శూన్యంలోకి వెళ్తావు. శూన్యంలోకి వెళ్ళాక అప్పుడు నీకు భగవంతుడు అనేవాడు కనపడతాడు అని చెప్పిందంటే ఆ తల్లి. జ్ఞాని మరలా మిథ్యారూపం ఈ సంసార భోగమనేది మునుగకుండను. అలాగే ఆత్మజ్ఞానం అయ్యాక ఒకసారి వెన్నముద్ద మజ్జిగలో ఎలా కలవదో ఆత్మజ్ఞానం అయ్యాక ఈ మిగతా విషయాల యందు విరక్తి వచ్చేస్తుంది.
మనకే చూడండి సంసారంలో పూర్తిగా ఒక్కొక్కసారి చాలా విరక్తిగా అనిపిస్తుంది. ఎందుకు ఇది మనం ఆధ్యాత్మికంగా వెళ్ళక ఇది ఆనందమైన దారి, ఎందుకు ఈ ముళ్ళ దారి మనం మళ్ళీ ఎందుకు ముళ్ళ దారిలోకి వెళ్తున్నాం అనిపిస్తుంది. కొన్ని తప్పు కుటుంబం కాబట్టి కానీ అనిపిస్తుంది. మేలుకొన్నవాడు మరలా స్వప్న సౌందర్యమునందు రమింపబడ్డ కదా. మేలుకొన్నవాడు ఆ కళ్ళలో చూసి ఆనందపడ్డ కదా. కళ్ళలో ఉన్నప్పుడే దాన్ని చూసి ఆనందిస్తాం. పొద్దున్న లేచాక మేలుకొన్నాక ఆ స్వప్నంలో ఉన్న బాధ గాని, దుఃఖం గాని, సంతోషం గాని చూసి వారి భావాన్ని వ్యక్తీకరించలేడు కదండి. అయిపోయింది అక్కడ కథ కళతోటి అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా వీడు ఏం చేస్తాడు, ఈ ఆత్మజ్ఞాని మేలుకొన్నవాడు కాబట్టి వాడు మళ్ళీ ఈ శారీరక సంసార భోగాలకు వెళ్ళడు. ఆత్మానందం వాడికి రుచి జరిగింది. రుచి జరిగి ఇంకెప్పటికీ వాడి కిందకి వెళ్ళడట. కాబట్టి తత్వవేత్త అయి అవిద్య నశించి దృశ్యతాదాత్మమును వీడి ఆత్మతో ఐక్యము పొందిన మహనీయునకే ఈ సాక్షిత్వము చెల్లును. కావుననే అట్టివాడు తినుచున్నను, త్రాగుచున్నను, పలుకుచున్నను తాను ఏమీ చెయ్యటలేదనే తలంచను. భగవానుడు ఇచ్చిన పేర్కొరి అతని ఇంద్రియములు విషయ వాసనావర్జితములై ఉండను. అట్టి ఇంద్రియములచే వారు లోకోపకార కార్యములు, దేహయాత్రోపయుక్త కార్యములు చేయుచుందురు. అప్పుడు ఈ ఆత్మలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఇంద్రియాలతోటే లోకోపకార కార్యాలు చేస్తారు. అంటే ఇతరులకి జ్ఞానం నేర్పడం, జ్ఞానం క్లాసు పెట్టడం, అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం, ఇలా రకరకాలుగా సహాయపడతారట. దేహోపయాత్రోపయుక్త కార్యములు చేయుచుందురు. అట్లు చేసినను కర్తృత్వము లేకుండా ఉందరు. ఏ కర్తృత్వము ఉండదు. బహదూర్ శాస్త్రి కథ చదువుకున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి తల్లి స్టేషన్లోకి వచ్చి అలాగ చలిగాల్లో వణికిపోతుందంటే, వణికిపోతుంటే కూలి చూసి అమ్మ ఎక్కడికి వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళాలనండి. ఇప్పుడు ట్రైన్లు ఏవి లేవమ్మా, వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టేట. కూర్చోబెట్టి ఎందుకు ఒకసారి వచ్చి అమ్మ మీరు ఎవరమ్మా, ఎవరి తాలూకా అమ్మ అంటే మా అబ్బాయి ఇక్కడ ఈ రైల్వేలోనే చేస్తారండి. ఎవరమ్మా పేరు చెప్పండి, నేను ఫోన్ చేస్తాడు కనుక్కుంటానని. అంటే నా కొడుకు పేరు లాల్ అసలు, కానీ లాల్ బహదూర్ శాస్త్రి అంటారంటే అనగానే ఒక్కసారి బాంబు పేలినట్టు అయిపోయేటి కూరి. అయ్య బాబోయ్, లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రి అనుకుని ఆగ మేఘాల మీద ఆవిడకి వేరే ట్రైన్ తెచ్చి ఆవిడ తీసుకెళ్లి ఢిల్లీ అప్పచెప్పారట. ఢిల్లీ అప్పచెప్పాక తల్లి అమాయకంగా అడిగిందంట, అయ్యా ఏంటి నువ్వు చేసి ఉద్యోగం, ఏం చేస్తున్నావు రైల్వేలో, అందరూ అడుగుతున్నారు నిన్ను, నన్ను ఇంత రాచమర్యాదలతో తీసుకొచ్చారట నాయన అన్నట్టు. అంటే అమ్మా నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను అమ్మా అన్నాడు. ఏ ఉద్యోగం నాయన అన్నట్టు. అదేనమ్మా ఈ రైల్వేలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడట కానీ ఏ కర్తృత్వానికి ఆయన ఏమీ లొంగలేదు, చిన్న ఉద్యోగం అంతే. అలాగే మనం కూడా ఏం జరిగిందంటే మన ఇంద్రియాలు ఆ విషయాలపై ప్రవర్తించుతున్నావు కానీ వాటిని మనం అధికారంగా తీసుకోకూడదు. అవి అధికారంగా హోదా కానీ ఆ ప్రపంచంలో ఉన్న ఈ భావం కానీ ఈ సంపదలు కానీ ఇవి కానీ ఇవేమి మనం దానివల్ల అహంకారం అనేది పొందకూడదు. వాళ్ళు లోకోపకార కార్యములు, దేహయోత్రోపయుక్త కార్యములు చేయించుదురు. అట్లు చేసినను కర్తృత్వము లేక ఇందరు అజ్ఞాని కర్తృత్వము కలిగి బద్ధుడగును. అజ్ఞానం ఏం చేస్తాయండి, కర్తృత్వం కలిగి బద్ధుడవుతాడు. కాబట్టి ముందుగా నిష్కామ కర్మ భక్తి జ్ఞానాది సాధనల ద్వారా చిత్తమును శుద్ధమనర్చుకొని తత్వమును లెస్సగా గ్రహించి తత్వవేత్త కావాలను. ముందుగా నిష్కామ కర్మ చెయ్యాలి. ధ్యానం కంటే ముందు నిష్కామ కర్మ చెయ్యాలి. ఏ ప్రాణిని హింసించకూడదు, ఎవరిని మోసగించకూడదు. నిష్కామ కర్మ ఏ పని చేసినా సరే దాని కర్తృత్వాన్ని నువ్వు వదిలేయాలి, దాని ఫలితాన్ని వదిలేయాలి. ఫలితాన్ని వదిలేసి భగవంతుని మీద నువ్వు యోగత్వం సమఉచ్యతేలాగా ఏది ఇస్తున్నా అది స్వీకరించేటట్టుగా ఉండాలి. కాబట్టి తర్వాత ధ్యానాది సాధనల ద్వారా చిత్తమును శుద్ధమనర్చుకొని ఆత్మతత్వమును లెస్సగా గ్రహించి తత్వవేత్త కావాలను. మంచి తత్వవేత్త, ఆత్మజ్ఞానివి కావాలని. తత్వవేత్త అంటే ఆత్మవాన్, ఆత్మస్థితిలో ఉండే ఆత్మవాన్గా కావాలి. అతడి కర్మలు చేసినను చెయ్యకుండాను ఏ విధమైన బంధము పొందకుండాను. అంటే అకర్ముడుగానే ఉంటాడు, చేసినా అకర్ముడే, చెయ్యకపోయినా అకర్ముడే. అతని చిత్తం అప్పుడు వర్జిత బీజము అంటే వేయించిన విత్తనం వలె ఉండి విషయ సంస్కార వర్జితమై ఉండను. అంటే విషయ వాసనల యందు అతనికి విరక్తి వస్తుంది. ఈ సంసారంలో కూడా విరక్తి వచ్చి అతను ఏంటంటే తామరాకు మీద నీటి పుట్టిలాగే ఉంటాడండి. అంతేగాని దేన్ని అంటించుకోడు. పిల్లల్ని గాని, భార్యను గాని, తర్వాత బంధువులను గాని, తర్వాత సంపదలను గాని, తర్వాత వస్తువులను గాని దేన్ని అంటించుకోకుండా ఉంటాడట. క్రియలయందు సాక్షిభావము కలిగిండును. అప్పుడు అతని ఇంద్రియములు ధర్మమునకు విరుద్ధము కాని కార్యములనే ఆచరించను. అంటే ధర్మముకు విరుద్ధము కాని అంటే అధర్మమైన పనులు చెయ్యనివ్వు, ధర్మమైన పనులే చేయడానికి ఒప్పుకుంటాడు. ఒకవేళ ఎవరైనా అన్యథా ఆచరించినచో వారు ఇంకనూ తత్వవేత్త కాలేదని ఏ భావన.
కావున ముముక్షు ప్రప్రథమున భగవానుడు తెలిపిన 5 సల్లక్షణములు పొంది తత్వవేత్త కావలను. 5 సల్లక్షణాలంటే మనం ఇది 7వ శ్లోకంలో యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపిల లిప్యతే. ఈ 5 భావాలు మన నరాల్లో జీర్ణించుకోవాలి. మనం ఆ స్థితికి వెళ్ళగలగాలి. ఈ సాధనలో ఈ శ్లోకాలు నేర్చుకోవడంలో మనకి సాధించవలసిన విషయాలు 5 లక్షణాలు. యోగయుక్తుడు అంటే నిష్కామ ఫలితంతో కూడిన కర్మ కలవాడు. తర్వాత విశుద్ధాత్మ పరిశుద్ధమైన ఆత్మ కలవాడు. విజితాత్మ మనస్సును జయించిన వాడు. తర్వాత జితేంద్రియ ఇంద్రియాలను జయించిన వాడు. సర్వభూతాత్మ భూతాత్మ అన్ని భూతాల్లో పరమాత్మను చూసేవాడు. పూర్వన్నపిన లిప్యతే. ఎన్ని కర్మలు చేసినా సరే కర్మబంధం నుంచి అంటబడ్డు. ఈ 5 పనులు మనం చేయడం నేర్చుకోవాలి. ఈ 5 కంపల్సరీగా మనం చేస్తేనే ఆత్మజ్ఞానికి ఉండవలసిన లక్షణాలు మనకు ఉన్నట్టండి. తత్వవేత్త ఇంద్రియములతో తినుట త్రాగుట మొదలగు అనేక కార్యములు చేయుచున్నను ఎట్టి భావన కలిగి ఉండను. నేనేమీ చెయ్యట్లేదు అంటాట. నేనేమీ చెయ్యట్లేదు. ఆయా ఇంద్రియములు ఆయా కార్యములను చేసుకొనుచున్నవి. నేను సాక్షిని నిర్వికార ఆత్మను అనుభవము కలిగి ఉండుట. కర్మలు చేసినను బంధింపకుండుటకు ఉపాయమును వచించుతున్నాడు. కొంతమంది అటండి కర్మలు ఎన్ని చేసినా వాళ్ళు అకర్ముడుగానే ఉంటారట. ఎందుకని? వాళ్ళు నిష్కామ కర్మతో చేస్తారు, కర్తృత్వం లేకుండా కర్మలు చేస్తారు, విహిత కర్మలు చేస్తారు. వాళ్ళకి ఏ కర్మబంధము అంటుకోదు. కొంతమంది ఏం చేస్తారంటే కర్మలు చెయ్యరు, కర్మలు చేయకుండా ముక్కు మూసు కూర్చుంటారు. కానీ వాళ్ళ మనసు లోపల ఎన్నో కర్మలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో కర్మలు చేస్తూ వాడు కర్మలలో బద్ధుడు అవుతున్నాడు. అకర్మణుడుగా కాదండి, కర్ముడుగా అవుతున్నాడు. ఆడు కర్మబంధంలో చిక్కుకుంటున్నాడు.